ప్రభునందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ దావీదు భక్తుడు ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 32వ కీర్తన 2వ వచనములో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఇంకొకరి గురించి సాక్ష్యం చెప్తాడు. ఇతను చాలా మంచివాడు లేదా ఈమె చాలా మంచిది అని మనుషుడు తోటి మనుషుడికి సాక్ష్యం చెప్తారు. అయితే దేవుని వాక్యం అంటుంది, మనుషుడు మనుషుని చేత కాదు మంచివాడుగా ఎంచబడము, అది దేవుని చేతిలో ఉంది. దేవుని చేత నీవు మంచివాడివిగా ఎంచబడాలి. నీవు నిర్దోషి అని దేవుని చేత చూపించబడాలి, దేవుని చేత ఎన్నుకోబడాలి. అందుకే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో మనం జ్ఞాపకం చేస్తే అక్కడ అన్నాడు, ఈ తరము వారందరిలో నోవహు నీవే యథార్థవంతుడివిగా నీతిమంతుడివిగా కనబడ్డావు. ఆ తరము వారందరూ కూడా దోషులుగా ఉన్నారు. అందుకే వారి మీదకి జలప్రలయమును రప్పించాడు. ప్రియులరా, వారందరి మీదకి జలప్రలయము రప్పించాడు. కారణం ఏంటంటే దోషులు దోషం చేశారు, పాపం చేశారు. దైవజనుడు నోవహు దగ్గర నుండి ఎంతో మంది దాదాపుగా 120 సంవత్సరాలు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రకటన చేస్తూ ఉండినప్పటికీ, దేవుని మాటను ధిక్కరించి దేవుడి సేవకుడు బోధించినప్పటికీ వెనక వారు అలాగుననే ఉండగా, దేవుడు నీతిమంతుడైనటువంటి నోవహును గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. నీవే ఈ తరము వారందరిలో నీతిమంతుడివిగా కనపడ్డావు. మరి నీ సంగతి లేదా నీవు ఎప్పుడు దేవుని చేత నిర్దోషి అని పిలువబడతావు? జాగ్రత్త.